హలో గైస్, వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్. మనం దీనికి రియర్ షాక్ అబ్జర్వర్స్ చేంజ్ చేస్తున్నాం. షాక్ అబ్జర్వర్స్ ఎందుకు చేంజ్ చేస్తున్నాం అంటే స్పీడ్ బ్రేకర్ మీద వెళ్ళినప్పుడు బండి అనేది గట్టిగా ఎత్తేస్తుంది. సో మనం రియర్ షాక్ అబ్జర్వర్స్ అయితే చేంజ్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే బటన్స్ ఉంటాయి, ఆ బటన్స్ అనేది తీసుకోవాలి. తర్వాత డస్ట్ కవర్ ఉంటుంది, డస్ట్ కవర్ తీసేయాలి. 60 నెంబర్ నట్ అయితే వస్తుంది. ఎవరో ఆల్టర్నేట్ చేసేసి ఇక్కడైతే 40 నెంబర్ నట్ పెట్టేశారు. సో మనం ఈ నట్ అనేది తీసేద్దాం. నట్ తీసేద్దాం కంప్లీట్గా. నట్ తీసేసి కింద 17 నెంబర్ నట్ కూడా ఉంటుంది, అది కూడా తీసేసేయాలి. నట్ అండ్ వాచర్ ఇట్లా పైకి తీసేసేయండి. కింద 17 నట్ ఇంకొకటి ఉంటుంది, ఆ నట్ కూడా తీయాలి. తర్వాత 17 బిట్ అండ్ టామర్ రాడ్ యూజ్ చేసి కింద నట్ అయితే లూజ్ చేసుకోండి. లూజ్ చేసిన తర్వాత మీ దగ్గర రాచిట్ పానాలు ఉంటే కాస్త పని అనేది తొందరగా అయిపోతుంది. ఆ నట్ తీసేసేయండి. ఆ నట్ తీసేసి వాచర్ కూడా తీయండి. తర్వాత షాక్ అబ్జర్వర్ దానిలో నుంచి అయితే బయటికి పుల్ చేసేయండి. పుల్ చేసి కిందికి లాగేసేయండి. షాక్ అబ్జర్వర్ అనేది వచ్చేస్తుంది ఈజీగా. పాతలో ఆయిల్ లీక్ అయింది అండ్ కంప్లీట్గా డెడ్ అయిపోయింది. కొత్తది వచ్చేసి 1810 రూపీస్ ఉంది. సో మనం అయితే కొత్తది పెట్టేస్తున్నాం. కొత్త షాక్ అబ్జర్వర్ ఏం పెట్టిన తర్వాత మనకి రబ్బర్ బుష్ ఉంటుంది, ఫ్లాట్ ఉన్నది వచ్చేసి కింది సైడ్ ఉంటుంది. ఈ బుష్ వచ్చేసి దీనిలో ప్రాపర్గా కూర్చోబెట్టండి. కూర్చోబెట్టేసి వాచర్ అండ్ తర్వాత 16 నట్ వస్తుంది. 16 నట్ వేసేద్దాం. అండ్ కింద కూడా కూర్చోబెట్టేసి వాచర్ అండ్ నట్ వేద్దాం. ఈ కింద వచ్చేసి 17 వస్తుంది. కొన్ని వెహికల్స్కి పైన 17 కూడా వస్తుంది. ఇదైతే ఫుల్ టైట్ చేసేస్తున్నా. దాని తర్వాత పైన కూడా ఫుల్ టైట్ చేసేసినాం. పైన ఇట్లా తిరగకుండా 6-7 పానతో అయితే పైన పట్టుకోండి. ఆ తర్వాత డస్ట్ కవర్ అనేది పెట్టేసేయండి. డస్ట్ కవర్ పెట్టేసి మనం అయితే సైడ్ కవర్ తీసినాం కదా, ఆ సైడ్ కవర్ అనేది పెట్టేద్దాం. దీనికి 3 బటన్స్ వస్తాయి, 2 బటన్స్ మిస్సింగ్. సో అవైతే నేను తర్వాత వేసేసాను. ఇప్పుడు ఒక బటన్ ఉంటే నేను అయితే పెట్టేసాను ఆ బటన్. ఈ ప్రెస్సింగ్ బటన్ రీయూజ్ చేసుకోవచ్చు. దాన్ని అయితే పుల్ చేసి మళ్ళీ ఇట్లా పెట్టేసాలి అంతే. ఈ 2 బటన్స్ వచ్చేసి నేను తర్వాత వేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.